అందరికీ నమస్తే. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల కేసులో ఏమని కదా అరెస్ట్ చేసింది కదా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అతి దగ్గరగా ప్రత్యర్థి. రేవంత్ రెడ్డికి అతి దగ్గర అంటే ఆయన మీద ఈయన ఓడిపోయాడు, ఈయన మీద ఆయన ఓడిపోయాడు. ఆయన అరెస్ట్ చేసినారు, మనకంతా తెలుసు. చర్లపల్లి జైల్లో ఉన్నాడు. అయితే ఈరోజు కొడంగల్ కోర్టుకు అటెండ్ అయ్యాడు. కొడంగల్ కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్స్తో మాట్లాడాడు. పోలీసు వాళ్ళు మాట్లాడిస్తలేరు ఆయన. అడ్వకేట్స్తో కూడా మాట్లాడిస్తలేరు. ఈరోజు కోర్టుకి ఎందుకు అటెండ్ అయినంటే పోలీసు వాళ్ళు కస్టడీ అడుగుతున్నారు ఆయనను. అసలు దీని వెనుక కుట్ర జరిగిందని కదా, ఆల్రెడీ కుట్ర చేసిర్రు అని చెప్పి ఒక రాఘవేంద్ర అని ఒక సెక్రటరీ గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసినారు, డిఎస్పీని సస్పెండ్ చేసినారు. ఇప్పుడు ఎవరిని ఓనిస్తలేరు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఆ లగచర్ల విలేజ్లోకి పోయేది. మిగతా వాళ్ళు ప్రజా సంఘాలు చూసినాం కదా, పిఓడబ్ల్యూ సంధ్యక్క పోతే పోనీయలే. ఈరోజు ఈ నిజ నిర్ధారణ చేద్దామని చెప్పి వీళ్ళందరూ కొంతమంది సంజీవ్ నాయక్ కొంతమందిని తీసుకొని పోయిండు. ఎందుకంటే ఆడ ఉన్నది మొత్తం ఎక్కువ గిరిజనులే కదా, అందుకని వాళ్ళ సంఘం సంబంధించి ఆయన తీసుకొని పోయిండు. పోతే ఆడ కూడా అడుక్కున్నారు, పోలీసులేరు. మొత్తం ఆడ బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా పెట్టిర్రు. ఆడ మొత్తం నెట్టే బంద్ చేసినారు రోజు మొత్తం. అంటే కథ దూరం వచ్చినట్టే కదా. అట్లా ఇప్పుడు ఎవరు అసలు కుట్ర చేసింది? ఎవరు? పంచాయతీ కార్యదర్శా, డిఎస్పీయా, జనమా, రైతులా? సురేష్ అన్నదాన్ని కూడా లొంగిపోయాడు. సురేష్ అన్నదాన్ని ఒక పెద్ద వారానికి ఇచ్చుకుంటూ పోయాడు రేవంత్ రెడ్డికి. వస్తా, నేను ప్రశ్నిస్తా, నిన్ను వదిలేసేది లేదంటున్నాడు సురేష్. జరగందాన్ని జరిగిందని క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏదో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాలు అవే పనిచేస్తుంటాయి. జరగందాన్ని డైవర్ట్ చేయడానికే జరిగింది అని చెప్పే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. అట్లనే ఇక్కడ ఏదో జరిగితే దాన్ని ఇంకెక్కడో తీసుకుపోయి చెప్పే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయేమో అనిపిస్తుంది. మొత్తం సురేషే చేసిండు, సురేష్కు భూమే లేదు, ఉంది భూమి ఉంది కానీ పోలేదు, ఇట్లా రకరకాల మాటలు మాడుతుంది కదా. సురేష్ లాస్ట్కి రానే వచ్చిండు. రైతుల తరఫున ప్రశ్నిస్తా, రాకెట్ వేగంతో తిరిగి వస్తా అని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నా అని చెప్తున్నా ఆయన. తర్వాత సంజీవ్ నాయక్ ఈరోజు పోయిండ్రు. పాత్ర పోషించే వాళ్ళు మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తుంది వాళ్ళు చెప్పినాక ఢిల్లీ నుంచి వచ్చిందాక మీరు వాళ్ళ మీద ఏం నేను అడిగితే అదే అడుగుతాను. ఇక్కడికి కనీసం ఆడికి ఎవరైనా మనుషులు పంపాలి కదా. ఆ భయం ఎందుకో తెలియలేదు. నిజాలు అన్ని ప్రపంచానికి అర్థమైపోయినాయి. ఆ కేసులో లగచర్లలో పోలీసుల దాష్టికం, పోలీసులు రాత్రిపూట పోయి లైట్లు బంద్ చేసి ఏం చేసిర్రో అందరికి ప్రపంచానికి తెలిసిపోయింది. వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళని కలిసి ధైర్యం చెప్పనికపోతే పోనిస్తలేరు. ఎందుకు అంత ప్రభుత్వంలో అంత ప్రజాస్వామ్యం అని పొద్దుగా లేచి బుక్కులు పట్టుకుని తిరుగుతారు, రాజ్యాంగం బుక్కులు. ఆ రాజ్యాంగం బుక్కులో ఇది ఉందా? ఎవరిని బాధితుల దగ్గరకు పోవద్దు, బాధితులు అంటే మొత్తం కునారిల్లిపోవాలి, ఎవరు బాధితులకు ధైర్యం చెప్పొద్దని ఉందా ప్రజాస్వామ్యంలో? ఆ రాజ్యాంగంలో ఉందా? అది విషయం. అయితే ఈయన మాత్రం ఎవరు, నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి మాత్రం ఈరోజు కోర్టుకు అటెండ్ అయ్యారు. యాక్చువల్గా ఆయన కస్టడీకి అడిగినారు. కస్టడీకి అడిగితే కోర్టుకు అటెండ్ చేసిండ్రు. 22కు వాయిదా పడ్డది. యాక్చువల్గా హైకోర్టులో ఈయన క్వాష్ పిటిషన్ వేసిండు. అసలు ఈ కేసు నాకు సంబంధమే లేదు, దానికోసం గిరికిచ్చారు, మొత్తం రిమాండ్ రిపోర్ట్ కొట్టేయమని. అది కూడా 22కు ఉంది, అందుకని వాయిదా వేసిండ్రు. ఎనివే ఏం మాట్లాడుతూ వినండి ఒకసారి. అడ్వకేట్స్తో మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళు అడుగుకుంటున్నారు. శుభ్రప్రసాద్ అడ్వకేట్ కూడా బీఆర్ఎస్ లీడర్ వికారాబాద్. నేనే పత్రం స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతారా? అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడా?
ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు ఓకే రైట్ సూపర్ అన్న. ఆయన మాజీ ఎమ్మెల్యే పోనీ రెడ్ హ్యాండెడ్గా దొరికిన గతంలో చూసాం కదా, అట్లా కూడా కాదు. నరేంద్ర రెడ్డి ఆడ తట్టుకొని నివ్వడ్డాడు, రేవంత్ రెడ్డిని తట్టుకొని ఓడగొట్టిండు. ఆ కక్షనే రేవంత్ రెడ్డికి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? రైతుల తరఫున మేము కొట్లాడినందుకు, రైతుల తరఫున మేము ధర్నాలు చేసినందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి ఇంకా ఇక్కడనే కొడంగల్కి వెళ్ళి నీ పతనం స్టార్ట్ అయింది. మీ పోలీసుల వైఫల్యం, మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం మంచిది, కోర్టుల మీద నమ్మకం ఉంది, నేను బయటకు వస్తా అని చెప్పి నరేంద్ర రెడ్డి అంటున్నాడు. ఇట్లా ఉంటుంది కేసు. ఇక అసలు ఆడ రైతులు ఫార్మసీ వద్దు, మాకు ఏ ఫార్మా వద్దు, మా భూములే మాకు ముద్దు, మేము దాని మీద ఆధారపడి బతుకుతాం ఇట్లా ఎన్ని చెప్పినా కూడా ఇంటలేదు ప్రభుత్వం. వాళ్ళ అల్లుని కోసం అంటున్నారు కదా, వాళ్ళ అల్లుని కోసం సత్యనారాయణ రెడ్డి ఆయనకు ఒక ఫార్మాలో అక్కడ ఫార్మా విలేజ్ పెడితే ఒక 10 కంపెనీలు పెడితే దానిలో 8 పెద్ద కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ మొత్తం ఆ గ్రూప్ మొత్తానికి 8 పెద్ద కంపెనీ ఉండొచ్చు బహుశా. దానికోసమనే చేస్తున్నారు అనేది అందరూ చెప్తున్నారు, దాన్ని ఎవరు ఖండిస్తలేరు కూడా. ఎనివే పట్నం నరేందర్ రెడ్డి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి, నీ పతనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం చూడని. కోడంగల్లో ఎవ్వరిని మోనిస్తలేరు, ఇక పతనం స్టార్ట్ అయినట్టే కనిపిస్తలే. పంపని ఏమవుతుందంటే నాకు అర్థం కాలే. పోతారు, వాళ్ళని కలుస్తారు, వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళని ఓదారుస్తారు, వాళ్ళ బాధ వింటారు, వస్తారు. నిజ నిర్ధారణ కమిటీలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళ పంపనికి కూడా ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది? ఓటమి ఒప్పుకున్నాడు కదా. మీరు చేసిన అన్ని ఇది అంతా ఈ కేసులు లేకపోతే అరెస్టులు ఇవన్నీ కూడా అక్రమం అని అర్థమైతలేదా? మీరు ఎవరిని మునిగిపోతే దానికి అర్థమైంది అదే కదా. లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళి మీరే ఒక అఖిలపక్షం వేయండి, పంపండి. ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ప్రజా సంఘాలతో ఎవరైనా పంపుతారో పంపండి. ఒక సంఘాన్ని పంపించి అసలు నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసిండ్రా, కేటీఆర్ కుట్ర చేసిండా, పట్నం నరేంద్ర రెడ్డి కుట్ర చేసిండ్రా తెలుసు. గవర్నమెంట్కి ఒక అవకాశం ఉంది కదా, ఎందుకు ఆ గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేస్తలేదు? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు పోయేది రహదారే కదా, దొంగదారి ఏం కాదు కదా. ఇవన్నీ దొంగ కేసులు కాదని మీకు నమ్మకం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా సంఘటన 11వ తారీఖు నాడు జరిగింది, ఇవాళకి 9 రోజులు అయ్యింది. ఎందుకు ఇప్పటిదాకా ఒక అఖిలపక్ష సమావేశం కానీ ఒక ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం కానీ పెట్టి వాళ్ళని ఎందుకు ఆడికి పంపలే? నిజ నిర్ధారణ కోసం పంపలే. నిజాలు తెలిస్తే ఎవరికి బొక్క, నిజాలు తెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ బదనాం అవుతుంది. మొదలే సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఈ పెద్ద పెద్దలు కోనరాం సార్ లాంటి వాళ్ళు ఎవరు పోతలేరు సీఎం రేవంత్ రెడ్డికి భయపడేది. సీఎం కాన్స్టిట్యున్సీ ఆడపోతే ఏమైనా అవుతుందని. ఆడ ఒకవేళ వాస్తవం కనుక నిజంగానే బీఆర్ఎస్ కనుక కుట్ర చేసింటే ఇప్పటికే కోనరాం అక్కడ దిగేవాడు. కోనరాం ఒక్కడే కాదు, బీజేపీ వాళ్ళు కూడా దిగేవాళ్ళు. బీజేపీలో చాలామంది పోయి అక్కడ దిగి బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. ఆడ పోయేవాళ్ళు. మొత్తం లగ్చర్లని మొత్తం క్యాంపు పెడుతుండ్రు వీళ్ళందరూ. ఈ కోనరాము బీజేపీ వాళ్ళు ఇంకా చాలామంది క్యాంప్ పెడుతున్నారు. వాళ్ళు ఎవ్వరు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎవరు పోయే ప్రయత్నం చేసలేరంటే వ్యవహారం అర్థం చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.